1158 రోజులుగా టీటీడీ ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు ఇక్కడ హరే రామ హరే కృష్ణ రోడ్డులోని డిఎఫ్ఓ కార్యాలయం ముందు వారి యొక్క నిరసన తెలియజేస్తూ తమ యొక్క సమస్యలను పరిష్కరించాలని, తమకు టైం స్కేల్ వర్తింపజేయాలని, తమను పర్మనెంట్ చేయాలని చెప్పి అనేక రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఇటు ప్రభుత్వం కానీ అటు టీటీడీ అధికారులు కానీ స్పందించకపోవడం చాలా దారుణంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో ఇన్ని రోజులుగా నిరసన దీక్ష చేస్తున్న క్రమంలో కొంతమంది కార్మికులు అసువులు బాసినా కూడా ఇంతవరకు టీటీడీ యాజమాన్యం దీనిపై స్పందించినటువంటి దాఖలాలు లేవని చెప్పి ఇవాళ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో కార్మికులందరూ కూడా ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. మొత్తం వ్యవహారంపై టీటీడీ స్పందించాల్సినటువంటి అవసరం ఉందా లేదా, ఎందుకు ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తోందనేటటువంటి అనేక అంశాలపై ఇవాళ వివరించడానికి అనేక మంది కార్మిక సంఘాల నాయకులు, ప్రజా సంఘాలు ఇవాళ తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని డిఎఫ్ఓ కార్యాలయం ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగారు. వారిని పలకరించి అనేక విషయాలు తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. సిఐటియు నేత కందార్పు మురళి గారు ఇవాళ మనతో కూడా ఉన్నారు. వారిని పలకరించి ఎందుకు కార్మికులందరూ కూడా ఇన్ని రోజులుగా నిరసన వ్యక్తం చేస్తున్నా కూడా ఇటు ప్రభుత్వం కానీ అటు టీటీడీ కానీ స్పందించలేదు, మరోవైపు కోర్టు కూడా వీరిని విధుల్లోనికి తీసుకోవాలని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పటికీ టీటీడీ ఎందుకు ఉదాసీన వైఖరి వ్యవహరిస్తోంది అనేటటువంటి అంశాల మీద కందార్పు మురళి గారు మొత్తం మీద 1158 రోజులకు చేరింది ఇవాళ టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టినటువంటి నిరసనలు. మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా చూడాలి? వాస్తవంగా ఒక ధార్మిక సంస్థ టీటీడీ తిరుమల తిరుపతి దేవస్థానానికి ఈ దేశంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిష్ట, గౌరవం కూడా ఉన్నాయి. ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పి అడుగడుగునా ప్రచారం చేసే టీటీడీలో అధర్మం రాజ్యం వెళ్తూ ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా మనం చూడొచ్చు. 1158 రోజులు అంటే దాదాపు 38 నెలల పాటు కంటిన్యూస్గా కడుపు మార్చుకుంటూ మాకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి ఈ పేద కార్మికులు పడుతున్నటువంటి వేదన ఈ రోజు కూడా టీటీడీ యాజమాన్యానికి అర్థం కావడం లేదనంటే ఎవరికి చెప్పుకోవాలో అర్థం కానటువంటి పరిస్థితి. వీళ్ళు కోరుతున్నది ఏమి, 2019లో టీటీడీ బోర్డు ఒక తీర్మానం చేసింది, అందరికీ టైం స్కేల్ ఇస్తామని. ఆ టైం స్కేల్ను అమలు చేయకుండా కార్పొరేషన్లో బలవంతంగా వీళ్ళని కలిపేయడం జరిగింది. 362 మంది ఉంటే 162 మంది వీళ్ళకంటే జూనియర్లు ఉంటే జూనియర్లని పర్మనెంట్ చేసింది. ఇవన్నీ కూడా ఏమి న్యాయం? ముఖ్యమంత్రి గారు ఎన్నికలకు ముందు ఏమని చెప్పారు, అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని చెప్పారు. అది అమలు కాల. బోర్డు చేసిన తీర్మానం అమలు కాల. చివరికి కోర్టు ఒక ఆదేశం ఇచ్చింది, ఇదంతా మంచిది కాదు, వీళ్ళని రెగ్యులరైజ్ చేయండి, మీరు ఈ పద్ధతులు అనుసరించడం మంచిది కాదు అని చెప్పి స్టే కూడా ఇచ్చింది. వీటిని కూడా లక్ష్య పెట్టే పరిస్థితి లేదు. వీటి మీద అప్పీళ్ళకి పోవడము, మేము చెప్పిందే జరగాలని చెప్పి అనుకోవడము, ఇవన్నీ కూడా ఒక అడ్డగోలు వ్యవహారాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో గత కొన్నేళ్లుగా జరుగుతున్నాయి. ఇది ఏమాత్రం మంచిది కాదు. ఒక ధార్మిక సంస్థలో ఈ రకమైనటువంటి పరిస్థితి మేము చెప్పి విసిగిపోయి ఇక విధి లేక ఈ రోజుటి నుంచి నిరవధిక నిరాహార దీక్షలకు పూనుకోవాలని చెప్పి నాతో సహా 8 మంది కార్మికులు ఈ నిరాహార దీక్షల్లో పాల్గొంటున్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు, ఈవో ధర్మారెడ్డి గారు, కరుణాకర్ రెడ్డి స్థానికుడు, ఈయన ఎమ్మెల్యేగా ఉన్నారు, గతంలో కూడా బోర్డు సభ్యుడిగా ఉన్నారు. ఈయన బోర్డు సభ్యుడిగా ఉన్నటువంటి సమయంలోనే వీళ్ళందరికీ టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి తీర్మానం జరిగింది. ఇప్పుడు స్వయంగా కరుణాకర్ రెడ్డి గారే చైర్మన్ అయిన తర్వాత కూడా 5 నెలలు అయింది చైర్మన్ అయ్యి. మేము అనుకున్నది అయితే మొట్టమొదటి బోర్డు సమావేశంలోనే, ఎందుకంటే స్థానికుడు కాబట్టి ఈయనకు అన్ని విషయాల మీద అవగాహన ఉంది కాబట్టి సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి అనుకున్నాం. 5 నెలలైనా ఈ సమస్యను పట్టించుకోకపోవడం, పరిష్కారం చేయకపోవడం ఏమి న్యాయమని మేము అడుగుతున్నాం. కార్మిక పక్షపాతం చెప్పే కరుణాకర్ రెడ్డి గారు కూడా ఇట్లాంటి సమస్యల్ని పట్టించుకోకపోతే ఎవరికి చెప్పుకోవాలనేది మేము సిఐటి తరఫున అడుగుతున్నది. దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు ఇక విధి లేనటువంటి పరిస్థితుల్లో అనివార్యమై ఈ నిరవధిక దీక్షలకు దిగడం అనేది జరిగింది. గతంలో సీఎం గారు వచ్చినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మీరు నేరుగా కూడా విన్నవించుకున్నారు. వారు కూడా సానుకూలంగా స్పందించి టీటీడీకి ఆదేశాలు కూడా ఇచ్చారు, పర్మనెంట్ వీళ్ళని చేయమని చెప్పి. ఎందుకు గాను చేయడం లేదు? సీఎం గారు ఆ తర్వాత కలిసే ప్రయత్నం చేశారా మీరేమో? అదే మాకు అర్థం కాదు కూడా అదే. ముఖ్యమంత్రి గారేమో చేశామని చెప్పానని చెప్పి ఆయన అంటారు, ఇక్కడేమో పూర్తిగా రివర్స్లో ఉంటుంది. అసలు ముఖ్యమంత్రి గారు ఇక్కడ ఒక మాట చెప్పి ఇంకొక పద్ధతిలో ఉందా, లేదనంటే అసలు ముఖ్యమంత్రి మాట చెల్లుబాటు కాదా? మేము అడిగేది ముఖ్యమంత్రిగా అయిన తర్వాత ఆయన ఇచ్చిన హామీ కాదు. ప్రతిపక్ష నాయకుడు హోదాలో తిరుమల కొండ మీద నాతో నేరుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు, మా నాయకత్వంతో మాట్లాడారు. ఆ సందర్భంలో కరుణాకర్ రెడ్డి గారే నన్ను జగన్మోహన్ రెడ్డి గారికి పరిచయం చేశారు. అదే మాదిరి అక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఉన్నారు, మిథున్ రెడ్డి గారు ఉన్నారు, విజయసాయి రెడ్డి గారు ఉన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఉన్నారు. ఈరోజు ఎవరెవరైతే పెద్ద పెద్ద పదవుల్లో హోదాల్లో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ రోజు నన్ను, మా నాయకుల్ని, కార్యకర్తల్ని, ఈ ఫారెస్ట్ వర్కర్లని నేరుగా ముఖ్యమంత్రి ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళి వీళ్ళు చేస్తున్న పోరాటం
న్యాయమైనటువంటిది మనం పరిష్కారం చేయాలని చెప్పి వీళ్ళు పరిచయం చేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం, మీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చి వీళ్ళు ఈరోజు టీటీడీ చైర్మన్లుగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా పెద్ద పెద్ద హోదాల్లో ఉండి ఈ సమస్యను ఎందుకు పట్టించుకోవడం లేదని మేము అడుగుతున్నాం. ఇది న్యాయమైనటువంటిది. ఏదో కార్మికులకి అడిగి వాళ్ళు ఏదో కొత్త డిమాండ్ పెట్టినట్టు కాదు. ఈ ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి హామీ, బోర్డు చేసిన తీర్మానం, కోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇవన్నీ న్యాయమైన. వీటిని కూడా అమలు చేయకుండా ధార్మిక సంస్థలో, ఒక గవర్నమెంట్ సంస్థలో కూడా ఈ రకంగా చేయడం ఏ రకమైనటువంటి న్యాయమని మేము అడుగుతున్నాం. అందుకనే ఇక విధి లేక ఈరోజు ఈ దీక్షలకు పూనుకోవడం అనేది జరిగింది. మొత్తం మీద ఇవాళ మీరు మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకున్నారు. ఈ ఆమరణ నిరాహార దీక్షల నేపథ్యంలో టీటీడీ అధికారులే దిగి వచ్చి మీతో చర్చలు జరుపుతుంది అని అనుకుంటున్నారా? లేదంటే ఇవాళ టీటీడీ ఉన్నతాధికారులు ఏమన్నా కలిసి మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షలకు పూనుకుంటున్నాము, కార్మికులకు ఇబ్బందిగా ఉండని చెప్పి మీ తరపున ఏమన్నా రిప్రజెంటేషన్ మెమరాండం ఏమన్నా ఇస్తున్నారు? ఇప్పుడు మేము దీక్షలకు పూనుకుంటామనే విషయం అందరికీ తెలుసు, అధికారులందరికీ చెప్పాము. ఇక్కడ ఊర్లోనే చైర్మన్ గారు ఉన్నారు, తిరుపతి వాసి ఆయన, వాళ్ళ అబ్బాయి కూడా రేపు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేయబోతూ ఉన్నాడు. వీళ్ళందరికీ తెలియకుండా మేమేమి చేయడం లేదు. ఇవన్నీ అందరికీ చెప్పే అధికారుల దృష్టిలో ఉంది. సమ్మె నోటీస్ కూడా కాంట్రాక్ట్ వీళ్ళంతా ఫారెస్ట్ కార్మికులు ఇవ్వడం అనేది జరిగింది. సమ్మె నోటీస్ ఇచ్చి మేము ఆందోళన పోతామని చెప్పిన తర్వాత కూడా ఇక తెలియదని అనుకోలేము. కాబట్టి ప్రాణాలకు తెగించి ఈరోజు మేము ఈ దీక్షల్లో కూర్చుంటున్నాం. కాబట్టి మా ప్రాణాలు ఎక్కువ లేకపోతే వీళ్ళ పట్టుదల ఎక్కువ, మొండితనం ఎక్కువ అనేది యాజమాన్యం నిర్ణయించుకోవాలని చెప్పి నేను కోరుతున్నాను. ఒక ధార్మిక సంస్థలో ధర్మాన్ని రక్షించండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని చెప్పే చోట అధర్మంగా వ్యవహరించడం ఏమి న్యాయము? వీళ్ళు అడుగుతున్నటువంటిది చిరుద్యోగులు, చిన్న వాళ్ళు, ఇట్లాంటి వాళ్ళ పట్ల ఇంత అమానవీయంగా ప్రవర్తన చేయాల్సినటువంటి అవసరం ఉందా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నాను. సమాధానం చెప్పాల్సిన వాళ్ళు మమ్మల్ని ప్రశ్నిస్తే అర్థం లేదు. కాబట్టి ఈరోజు దీక్షలకి అనివార్యమే మేము కూర్చున్నాం తప్ప మరొక మార్గం లేని పరిస్థితిలో మేము కూర్చున్నామనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు సార్. ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు చేపట్టినటువంటి ఆమరణ నిరాహార దీక్షలకు అనేక ప్రజా సంఘాల నాయకులు, అలాగే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది నాయకులు కూడా ఇక్కడికి విచ్చేసి వీరికి సంఘీభావం తెలుపుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ భూమన్ గారు కూడా ఉన్నారు. వారిని పలకరించి కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్నటువంటి నిరాహార దీక్షపై మీరు స్పందన చేయవలసింది. ఈ మన చుట్టూ ఉండేటువంటి శేషాచలం కొండలన్నీ ఇంత పచ్చగా ఉన్నాయంటే ఇక్కడ చిరుత పులుల సంఖ్య, ఏనుగుల సంఖ్య బాగా పెరిగిందని అంటే వీళ్ళే కారణం. రాబోయే రోజుల్లో మంచి ఎండల్లో అడవంతా కూడా కాలిపోతే ఆ కాలిపోయినటువంటి అడవినంతా కూడా ఆర్పింది కూడా వీళ్ళే. చాలా శ్రమతో కూడినటువంటి ఉద్యోగం చేస్తున్నది వీళ్ళు. కొన్ని ఏళ్లుగా గమనిస్తున్నాయని వాళ్ళు చేసేటువంటి పని కానీ వాళ్ళు చేసేటువంటి ఆ దీక్ష కానీ చాలా విలువైంది. కరోనా కాలంలో నాతో పాటు వీళ్ళందరూ కూడా అడవుల్లో తిరగడం నేను చూస్తాను. వాళ్ళ కోరిక కూడా చాలా చిరు కోరిక. పర్మనెంట్ చేయకపోతే టైం స్కేల్ అన్నా మాకు ఇవ్వండి, టైం స్కేల్ లేకపోతే మమ్మల్ని కార్పొరేషన్లో చేర్చడమో లేదా టైం స్కేల్లో ఇవ్వకపోయినట్లయితే కన్నా సొసైటీలోనే చేర్చండి అని చెప్పినారు. నేను కూడా చాలామంది అధికారులకు చెప్పినాను, అట్లనే దానికి సంబంధించినటువంటి వాళ్ళందరితో కూడా ఈ విషయాన్ని గురించి మాట్లాడినాను. ఎవరు ఎన్ని చెప్పినా కూడా ఈ సమస్య ఎక్కడిదక్కడ ఉండడం అనేది చాలా చాలా బాధాకరం. 329 మందిని పర్మనెంట్ చేయాలంటే 162 మంది మాత్రమే చేశారు. అవన్నీ లెక్కలు చూస్తాను నేను. ఏదో ఒకరోజు ఉద్యోగులకు రాలేదని చెప్పేసి వాళ్ళ సర్వీసు చెల్లదనుకోవడం కూడా చాలా పొరపాటు. ఇది చాలా దయతో చూడాల్సినటువంటి విషయం. మనము మన శేషాచలం కొండలు, మన అడవులు కాపాడుకోవడానికి అటవీ శాఖ ఉద్యోగులు అనేవాళ్ళు చాలా ముఖ్యులు. ఇవాళ వీళ్ళు నిరాహార దీక్ష కూర్చునేటువంటి పరిస్థితిని దేవస్థానం తీసుకొని వచ్చి ఉండకూడదు. కానీ వచ్చింది. కానీ తక్షణం ఈ రోజైనా దీనికి సంబంధించిన అధికారులందరూ వచ్చి వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలనేది నా విజ్ఞప్తి. ధన్యవాదాలు సార్. మరోవైపు ఇక్కడ అనేక రాజకీయ పార్టీలు కూడా, జనసేన పార్టీ నాయకులు కొంతమంది ఇక్కడ వచ్చి ఇక్కడ ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు చేపడుతున్నటువంటి సమ్మెకు తమ సంఘీభావాన్ని తెలుపుతున్నారు. వారి యొక్క స్పందన కూడా తెలుసుకుందాం. మనతో కూడా కిరణ్ రాయల్ గారు ఉన్నారు. కిరణ్ రాయల్ గారు, ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు 1158 రోజులుగా వారి యొక్క సమస్యలు పరిష్కరించాలని, టైం స్కేల్ వర్తింపజేయాలని, వారిని పర్మనెంట్ చేయాలనేటటువంటి ప్రధానమైన డిమాండ్లతో సమ్మె చేపడుతున్నారు. ఓవైపు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా వారి సమస్యలు పరిష్కరించండి అని, హైకోర్టు లాంటి ఒక పెద్ద న్యాయస్థానం చెప్పినా కూడా ఇంతవరకు టీటీడీ దీని మీద ఒక సరైనటువంటి చర్య తీసుకొని వీరికి న్యాయం చేయలేదనేటటువంటి వారి యొక్క ఆవేదన. మీ స్పందన తెలియదు సార్. ఇది చాలా దారుణం అండి. ఇందాక మీరే చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినా కూడా చేయలేదనడం
అసాధ్యం అది. ఒక ముఖ్యమంత్రి అనుకుంటే పెద్ద సమస్య ఏం కాదు ఇది. ముఖ్యమంత్రే కాదు, ఈరోజు టీటీడీ చైర్మన్ గారు, స్థానిక ఎమ్మెల్యే తిరుపతి చిరాక్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన అనుకున్న పెద్ద సమస్య కాదు. కేవలం ఎవరో అధికారి దీన్ని ఆపుతున్నట్టు సమాచారం మాకు కూడా ఉంది. 1158 రోజులు, దాదాపు 3 సంవత్సరాలకు పైగా వీళ్ళు దీక్ష చేస్తున్నా పట్టించుకొని పాపాను పోలేదు. ఈ విషయాన్ని గతంలో కూడా మేము అధినాయకుడు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్ళాము. ఆయన కూడా దీని మీద మాట్లాడారు. కానీ కూడా ఒక లెటర్ ప్యాడ్ ఇచ్చి నోట్ ఇచ్చినా కూడా ఈ టీటీడీ కానివ్వండి, ఈఓ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పట్టించుకోలేదు. ఇప్పటికన్నా ఈరోజు మురళన్న గారు చేసిన దీక్షకి జనసేన పార్టీ పూర్తి మద్దతు తెలియజేస్తోంది. ఇప్పటికన్నా వీళ్ళ సమస్య పరిష్కరించకపోతే వీళ్ళు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా దానికి పూర్తి మద్దతు జనసేన పార్టీ తరఫున మేమైతే తెలియజేస్తున్నాం సార్. 258 రోజులుగా వీరు దీక్షలు చేస్తున్నా కూడా ప్రభుత్వం కానీ దీనిపై చర్యలు తీసుకుని టీటీడీకి ఖచ్చితంగా వీరికి న్యాయం చేయాలని చెప్పి చెప్తున్నప్పటికీ టీటీడీ మాత్రం ఏ విధంగా స్పందించడం లేదు అనేటటువంటి ఉద్దేశంతో ఇవాళ మళ్ళీ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నారు. రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు మన అంజయ్ గారు కూడా ఉన్నారు. వారిని పలకరించే ప్రయత్నం చేద్దాం. అంజయ్ గారు, మొత్తం మీద ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు 1158 రోజులైంది ఇవాళ వారు నిరసనలు చేపట్టి, ప్రభుత్వం కానీ అటు టీటీడీ కానీ స్పందించకపోవడంతోనే ఇవాళ ఆమరణ దీక్షలకు దిగుతున్నామని చెప్పి వారు ప్రకటిస్తున్నారు. మొత్తం వ్యవహారాన్ని ఏ విధంగా? తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ధార్మిక సంస్థ. అట్లాంటి సంస్థలో ఈరోజు కార్మికుల పక్షాన నిలబడినటువంటి నాయకులు ఆమరణ నిరాహార దీక్ష చేసే స్థాయికి ఈరోజు టీటీడీ యాజమాన్యం తీసుకురావడం చాలా బాధాకరం. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం చరిత్రలో ఒక మచ్చగా మిగిలిపోతుందని నేను తెలియజేస్తున్నాను. ఇప్పటికైనా ఈఓ ధర్మారెడ్డి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి, ప్రధాన కార్యదర్శులు దీనిపైన స్పందించి మరి ఇన్ని నెలలుగా, ఇన్ని రోజులుగా, 1158 రోజులుగా తమ హక్కుల కోసం, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల కోసం పాలక మండలి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని అమలు చేయమని వాళ్ళు చేస్తున్నటువంటి పోరాటాన్ని బాధ్యతారహితంగా వ్యవహరించడం వల్లనే ఈరోజు టీటీడీ చరిత్రలో ఆమరణ నిరాహార దీక్షకు పూనుకోవడం జరిగింది. ఇది చాలా బాధ. ఇప్పటికైనా వెంటనే స్పందించి వారి న్యాయమైనటువంటి డిమాండ్ల పరిష్కారం కోసం టీటీడీ చొరవ చెప్పాలని రిపబ్లికన్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. మొత్తం మీద చూసుకుంటే 1158 రోజులుగా ఇవాళ నిరసన వ్యక్తం చేస్తున్నప్పటికీ ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు తమను పర్మనెంట్ చేయండి, టైం స్కేల్ వర్తింపజేయండి అని 360 మంది ఉంటే కేవలం 120 మందికి మాత్రమే వారిని పర్మనెంట్ చేశారు. వారికి మాత్రమే న్యాయం జరిగింది. మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి అని చెప్పి వారు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో సిపిఎం నాయకులు జీబీఎస్ మంజం గారు కూడా ఉన్నారు. వారిని పలకరించి వారి యొక్క అభిప్రాయం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులు పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఏ విధంగా న్యాయం చేస్తుంది ప్రభుత్వం, ఎప్పటిలోగా చేస్తుంది అనేటటువంటి స్పష్టమైన వివరణ ఏమన్నా ఉందా మీ దగ్గర? ఫారెస్ట్ కార్మికులు 362 మంది ఒక చోట పనిచేస్తున్నారు. అందులో 162 మందిని పర్మిట్ చేశారు. చట్ట ప్రకారం పర్మిట్ చేసేటప్పుడు సీనియర్లు కూడా చేస్తారు. అందుకని మనకేం అభ్యంతరం లే. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే 30 సంవత్సరాలు ఒకే వ్యవస్థలో ఉన్న వాళ్ళలో 10 ఏళ్ళు బ్రేక్ సర్వీస్ ఉన్న వాళ్ళు పర్మనెంట్ అంట. మిగతా 30 ఏళ్ళు పనిచేసేటువంటి 200 మంది వాళ్ళు పర్మిట్ గారంట. ఇది చాలా చట్ట విరుద్ధము. ఇది అన్ఫెయిర్ లేబర్ ప్రాక్టీస్. ఇది చట్టానికి అతీతమైనటువంటి నిర్ణయాలు. అయితే ఈరోజు ఈ విషయంగా అధికారులందరూ కూడా ఏంటంటే మేమేం చేయలేము అంటే 162 మందిని పర్మిట్ చేసి 200 మందిని బయట పెట్టారు. మాకు తెలుసు, మిగతా వీళ్ళు చేయలేరంట. అంటే మా పైన రాజకీయ ఒత్తిళ్ళు ఉందని. అంటే ఈరోజు ఏంటంటే టీటీడీలో చట్టం కానీ న్యాయస్థానాలు కానీ ఏమి కూడా పనిచేయడం లేదు. కొంతమంది ఏంటంటే వాళ్ళ స్వార్థ కోసం రాజకీయ నగలు ఏం చెప్తే తందననేటువంటి పరిస్థితి ఈరోజు టీటీడీలో ఉంది. వీరు ఖచ్చితంగా కూడా అంటే భవిష్యత్తులో మేము కూడా న్యాయపరంగా ఎల్లున్నాము. ఖచ్చితంగా భవిష్యత్తు వీళ్ళందరూ కూడా మూల్యం చెల్లించాల్సి వస్తుంది ఈ సమస్య తెగేదాకా. ఎందుకంటే ఈరోజు 1158 రోజులు మా శక్తి మేరకు పోరాడినాం. ఇంకా మాకు వేరే గత్యంత లేదు. ఇప్పుడు ప్రాణాలు పణంగా పెట్టి పోరాడుతున్నాము. ఇదేం మాకు కొత్త కాదు. గతంలో టీటీడీలు కూడా చేసిన చరిత్ర సిఐటికి ఉంది. కాబట్టి ఈ సమస్య పరిష్కారం అయ్యేదా కూడా ఈ పోరాటం కొనసాగుతుందని కూడా మేము సిపిఎంగా సిఐటిగా హెచ్చరిస్తున్నాం. మొత్తం మీద 1158 రోజులుగా వీరు చేస్తున్నటువంటి దీక్షకు ఇటు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చినా, అటు హైకోర్టు తీసుకోవాలని చెప్పినా కూడా టీటీడీ అధికారులు ఉదాసీన వైఖరితో వ్యవహరిస్తున్నారని చెప్పి వీరు ఇవాళ ఆమరణ నిరాహార దీక్షకు పూనుకున్నటువంటి పరిస్థితి. తిరుపతి హరే రామ హరే కృష్ణ రోడ్డులోని డిఎఫ్ఓ కార్యాలయం ముందు పెద్ద ఎత్తున కార్మికులంతా కూడా గుమిగూడి వీరికి ప్రజా సంఘాలు, రాజకీయ నాయకులు అందరూ కూడా సంఘీభావం తెలుపుతూ ఫారెస్ట్ కాంట్రాక్ట్ కార్మికులను పర్మనెంట్ చేయాలి, వారికి టైం స్కేల్ వర్తింపజేయాలి, టీటీడీ దీనిపై సత్వరం స్పందించాలని చెప్పి వారి యొక్క ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి టీటీడీ స్పందిస్తుందా, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోబోతుందా అనే దాని మీద కూడా ఒక స్పష్టత రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవాళ సిటీ ఫోకస్. మరో అంశంపై మళ్ళీ కలుద్దాం.